రివ్యూ ఆఫ్ 12A రైల్వే కాలనీ. ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు. టీం ప్రమోషన్ చేయలేదా, లేక చేసిన జనాల్లోకి వెళ్ళలేదో తెలియలేదు. మేబీ ప్రతిసారి అల్లరి నరేష్ గారు బయటకు వచ్చి ప్రమోషన్లు చేసి అది హిట్ అవ్వకపోతే చేసినంత వృధా అవుతుందని, ఈసారి కంటెంట్ స్పీక్స్ అన్నట్టు దాని చేత మాట్లాడేద్దామని ఫిక్స్ అయినట్టున్నారని వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు, కానీ నేనైతే అలానే అనుకున్నా. ఎనీవేస్, సస్పెన్స్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు ఈ టైప్ ఆఫ్ జానర్స్ అంటే కొంచెం ఎక్కువ అటెన్షన్ ఉండడం వల్ల ఇమీడియట్గా మూవీకి వెళ్ళిపోయాను. మరి చూసాక నాకు ఎలా అనిపించిందంటే, సినిమా అంతట్లో సెకండ్ హాఫ్ ఒక 30 minutes మాత్రమే వర్క్ అయింది. మిగతాదంతా అసలు ఇంపాక్ట్ లేని రైటింగ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ వరకు అసలు కథలోకే వెళ్ళరు. సినిమా స్టార్ట్ అయిన 50 నిమిషాల వరకు ఫ్రెండ్స్తో మందు కొట్టడం, ఫీలింగ్ ఏరాని లవ్ ట్రాక్, 2 సాంగ్లు, మొత్తం ఏదో అలా నెట్టుకొచ్చారు అంతే. నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నరేష్ గారు విన్నారా, లేక ఎక్సైటింగ్ పాయింట్స్ ఒకటే చెప్తే ఓకే చేస్తారా? ఎందుకంటే ఇంటర్వెల్లో వచ్చే ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ ట్విస్ట్ ఒకటే ఫస్ట్ హాఫ్ని చూడడానికి రీజన్ అయింది తప్ప మొత్తం స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే. అండ్ ఆ స్టోరీ కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20-30 నిమిషాలకు కానీ మొదలవదు. బట్ ఆ తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నాకు పర్లేదు, బాగా అనిపించింది. 2-3 థ్రిల్స్తో బాగానే ఉందలే, ఎండింగ్ ఎలా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కథలోకి ఒక ఇంట్రెస్టింగ్ క్యామీ ఎంటర్ అవుతారు. ఇలాంటి రివీలింగ్లు రొటీన్ అయినా కూడా నాకైతే వర్క్ అయింది. బట్ ఎప్పుడైతే లాస్ట్ ఫినిషింగ్ కొత్తగా ట్రై చేద్దామని ఒక చెత్త ఎండింగ్ ఇచ్చారో అక్కడే దొబ్బేసిన సినిమా. అసలు అది ఎందుకు పెట్టారో, అలా ఎందుకు ఆలోచించారో, మళ్ళీ అది రియాలిటీలో జరుగుతుందని మనల్ని నమ్మించడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత తెగ రుద్దేశారో నాకు అసలు అర్థం కాలేదు. చాలా ఫూలింగ్ కంక్లూషన్ అది. నిజానికి అది అసలు నెసెసరీ కాదు, చాలా నీట్గా చేసేయచ్చు. కానీ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే అది చివరికి వర్స్ట్ కంక్లూజన్ అయింది. పొలిమేర ఫ్రాంచైజీకి స్టోరీ ఇచ్చిన అనిల్ గారని ఇలా రాసిందని నేను షాక్ అయ్యాను. నాకు తెలిసి నరేష్ గారు ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అయితే వినలేదు. జస్ట్ ఆ 2-3 ప్లాట్ ట్విస్టులు వినేసి ఓకే చేస్తారు అంతే. స్టోరీ లైన్ కూడా చిన్నదే. హీరోని ప్రేమిస్తాడు, తన కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఏమైందనేదే కథ. లవ్ స్టోరీ సినిమాకి గుండెకాయి, కానీ అందులో ఎమోషన్ ఉండదు. హీరోయిన్ పేరు అయితే అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఇలాంటి థ్రిల్లర్స్కి నరేష్ గారు కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తే బెటర్. ఆయన ఎంటర్టైన్మెంట్ ఫిలిం చేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఈ టైప్ థ్రిల్లర్లు, హ్యూమర్లు, మెసేజ్ ఓరియంటెడ్లు ఇలాంటివి కాకుండా ఒక ప్యూర్ బెండప్పారో లాంటి ఎంటర్టైన్మెంట్ ఒక్క కంబ్యాక్ అవ్వాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నా. కానీ నా కలలాగా ఉండిపోతుందేమో. ఏదేమైనా జడ్జిమెంట్ ఆయన ఇష్టం. ఇలానే ఉంటే చాలా కష్టం. ఇప్పటికే తన కెరీర్ రాంగ్ ట్రాక్ ఎక్కేసింది, జాగ్రత్త పడాలి. ఫైనల్గా ఈ మూవీలో నాకు నచ్చిందంటే, తీసుకున్న ప్లాట్ సస్పెన్స్గా బాగానే ఉంటుంది, కానీ అది 2 గంటల సినిమాకి చిన్నదైపోయిందా, లేక ఎగ్జిక్యూషన్లో దొబ్బెట్టేశారా అనేది అర్థం కాలేదంతే. అండ్ బీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఒక 30 minutes నచ్చింది. అదర్వైజ్ కామెడీ కానీ, థ్రిల్ కానీ, ఎమోషన్ కానీ ఎక్కడా వర్క్ అవ్వలేదు. కేవలం నరేష్ గారి కోసం చూడాలంటే ఒకసారి ట్రై చేయండి. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.